అండి. నమస్తే అండి. ఒక నమస్తే. చదువుకున్న మహిళగా ఎస్‌విఎస్ రాధిక గారు చెప్పండి. మీరు ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు కాబట్టి, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఒక మాట ఎక్కువగా వినబడుతోంది. ఈ మాసం కీడు మాసమని, దీనికి ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి డబ్బులు తెచ్చుకొని, ఆ డబ్బులతో 5 రంగుల గాజులు కొనుక్కొని వేసుకోవాలి. లేదంటే కొడుకులకు కీడు జరుగుతుంది అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. మరి దీని వెనకాల శాస్త్రమే ఉంది. మరి మనకి సాంప్రదాయం అయితే కాదు. ఈ నిజానిజాలు ఏంటి? ఈ కీడు మాసం కొడుకులకు కీడు జరుగుతుంది. ఇందులో వాస్తవాలేంటి? ఇలాంటివి వింటుంటే ఒక్కొక్కసారి నవ్వొస్తూ ఉంటుంది. నిజానికి ఈ గాజులు తొడుక్కోవడం, ఈ ఒక మూఢనమ్మకం ఇదంతా కూడా. అంటే ఒక కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకుల దగ్గరికి వెళ్లి గాజులు కొనుక్కుంటే, వేసేసుకుంటే బావుంటుంది అనుకుంటే, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అదే పని చేస్తారు కదా! ఈ పాటికి అందరి కొడుకులు ఎంతో వృద్ధిగా ఉండాలి, ఎంతో బావుండాలి గదా! ఇదంతా ఒక మూఢనమ్మకం అండి. దీనికి శాస్త్ర ప్రమాణం అయితే ఎక్కడా లేదు. శాస్త్ర ప్రమాణము లేదు, ఆధారము లేదు, ఏమీ లేదు. ఇదొక మూఢనమ్మకం. ఏదో మరి ఎవరు పుట్టించారో, ఎలా పుట్టించారో, దేనికోసం పుట్టించారో తెలీదు కానీ, ఇది మాత్రము పూర్తిగా మూఢనమ్మకం. 5 రంగుల గాజులని చెప్తున్నారు కదా! అది మట్టి గాజులు కాబట్టి ఇచ్చేస్తారేమో! బంగారపు గాజులు ఇమ్మని చెప్పండి. ఒక బంగారపు గాజు ఇస్తే కొడుకులు వృద్ధిలోకి వెళ్తారు అంటే, అమ్మా ఇది నిజంగా పాటిస్తారా మీరు చెప్పండి? ఈ శాస్త్రం వద్దు, ఇది పాటిస్తారా? వద్దు బాబోయ్! అంటారు. అంటారు కదా! అంటే మీకిక్కడే అర్థమైపోతోంది. ఇదంతా కూడా ఒట్టి బూటకం, మూఢ నమ్మకం అంతే. అలాంటిదేమీ లేదు. ఎప్పుడైనా సరే, మనం ఈ ధనుర్మాసంలో పరమాత్మ పాదాలు పట్టుకొని తిరుప్పావై వ్రతం చేస్తున్నాం. ఇంతకంటే పవర్‌ఫుల్ అమ్మా అవి. ఆ మాటలు గాని 5 రకాల 5 రంగుల గాజులు వేసుకోవడం అన్నది స్వామివారి ఆండాళ్ళ తల్లి కంటా కూడా ఎక్కువ అవి. పరమాత్మ పాదాలు పట్టుకుంటే సరిపోదా? మన కొడుకులు బావుండాలి, కుటుంబం బావుండాలి అంటే అదంతా, అదంతా ఒట్టి బూటకం అమ్మా. మూఢనమ్మకం అంతే. అంటే దానికి ప్రామాణికం లేదు, సరదా శాస్త్రాధారం అంతకన్నా లేదు. సరదాగా అంటే మట్టి గాజులు వేసుకోవడం తగ్గిపోయిందనో, లేదా గాజుల వ్యాపారం దెబ్బతింటుందనో క్రియేట్ చేయబడిందనుకోవచ్చా? అయ్యుండొచ్చు. అదో అనుకోవచ్చు పోనీ. మట్టి గాజులు వేసుకోవడం తగ్గిపోయిందనో లేతే మీరన్నది అయ్యుండొచ్చు. పోనీ చేతికి 5 రకాల రంగులు వేసుకుంటే చాలా బావుంటుంది. అందంగా ఉంటుంది. ఆ రకంగా ఎవరైనా అలా పెట్టి ఉండొచ్చు గాక గానీ, అది మాత్రం ఖచ్చితంగా మూఢనమ్మకమే. అందులో ఎటువంటి అనుమానం లేదు. శాస్త్ర ఆధారాలు గాని, శాస్త్ర ప్రమాణం గాని ఏమీ లేదమ్మా దానికి.